చాలాసార్లు మనము ఏదన్నా కొన్నప్పుడు అమ్మయ్య కొనేసాం అని సంబరపడతాం. ఎప్పుడైనా అద్దెకి తీసుకోవాల్సి వస్తే లేదా ఎవరైనా అద్దెకి తీసుకున్నా కానీ ఏదన్నా వస్తువుని, అయ్యో అద్దె వస్తువా, అద్దెకి తెచ్చుకున్నారా, అద్దిల్లా, కారు అద్దెదా, ఇలా అనుకుంటూ ఉంటారు. కానీ నాకేమనిపిస్తుందంటే ఒక వస్తువుని వాడుకున్న ప్రతిసారి దానికి ఎంతో కొంత ఖర్చు అయింది అని అనుకుంటే కొనుక్కున్నప్పుడు ఆ ఖర్చునంతటిని ప్రతిరోజు అయ్యే ఖర్చుని ఒకేసారి కడతాము. అద్దెకి తీసుకున్నప్పుడు వాడినప్పుడు మాత్రమే అద్దె కడతారు, వాడినప్పుడు మాత్రమే దాని ఖర్చుని చెల్లిస్తారు. అయితే ఈ రెండిటిల్లో ఏది మనకి ఆర్థికంగా ఎక్కువ ఉపయోగపడుతుంది లేదా లాభపడతాం ఎందులో, దాని గురించి నేను ఇక్కడ మాట్లాడట్లేదు, అది వేరే అంశము. ఇప్పుడు నేను మాట్లాడేది కేవలం ఈ ఆలోచన ధోరణి గురించి. కొన్నప్పుడు ఏం చేస్తాం మనం, ఒకేసారి డబ్బు కదా కడతాం దానికి. ఒక 5 ఏళ్ల తర్వాతో 10 ఏళ్ల తర్వాతో ఆ వస్తువుని తీసేసాము, పడేసాము లేదా అమ్మేసాము. అప్పుడు ప్రతిరోజు దానికైనా ఖర్చుని కనుక మనం వెలకడితే అది కూడా ఒక రకంగా ప్రతిరోజు ఆ వస్తువుని మనం వాడుకోవడానికి ఇచ్చిన అద్దె లాంటిదే కదా. అయినా కూడా సొంతం చేసుకున్నప్పుడు మాత్రం ఎందుకు ఎక్కువ సంబరపడతారు, అద్దెకి తీసుకున్నప్పుడు మాత్రం ఎందుకు చులకనగా చూడడం కానీ బాధపడడం కానీ జరుగుతుందో మరి నాకు అర్థం కావట్లేదు.